క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి నా కుమారుడు నా కుమార్తె సత్యం సత్యవతి యొక్క 22వ పుట్టినరోజు వేడుకను వారు జరుపుకుంటూ ఉన్నారు. ఆ సందర్భాన్ని బట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిలు గ్రంథములో నుంచి కీర్తనలు గ్రంథం 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చదవబడిన వాక్య భాగము కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. సమయంలో చదవబడిన వాక్యాన్ని వివరించుటకు మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీరే మీ బిడ్డలతో మాట్లాడండి. ఆయుష్కాలాన్ని పొడిగివ్వండి. బ్రతికిన దినములన్నిటిను మీకు మాదిరికరంగా, ప్రజలకు మాదిరికరంగా నాయనా మిమ్ములను పోలి నడుచుకున్న రీతిగా మీ బిడ్డలు నడుచుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను అని రాయబడు. యెహోవా అనే దేవుడు మనలను పుట్టించాడు అని రాయబడు. గమనించండి, యెహోవా అనే దేవుడు మనలను పుట్టించాడు అని రాయబడు. అంటే పుట్టినరోజు చేసుకునే ప్రతి ఒక్కరూ ఏ దేవుడు మనలను పుట్టించాడో ఆ దేవుణ్ణి మనం కీర్తనలో పాడాలి. 4వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచు. ఏ దేవుని ద్వారా మనం పుట్టామో ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆ దేవునికి కీర్తనలు పాడాలి, ఆ దేవుణ్ణి మనం ప్రియులారా స్తుతించాలి. కావున చాలా మంది పుట్టినరోజులు జరుపుకుంటారు, కానీ ఏ దేవుని ద్వారా మనము పుట్టామో గమనించరు. లేఖనం చెబుతుంది, యెహోవాయే దేవుడని తెలుసుకోమని అన్నాడు. ఆయనేనంట మనలను పుట్టించిన దేవుడు. కనుక సత్యం సత్యవతి ఏ దేవుని ద్వారా వారు జన్మించారో ఆ దేవుని సన్నిధిలో వారి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని కీర్తిస్తూ వారి పుట్టినరోజు యొక్క వేడుకను వారు జరుపుకుంటూ ఉన్నారు. రెండవ విషయాన్ని కూడా మనం చదువుదాం. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. పుట్టిన వేడుకలు లేక పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నటువంటి సత్యం సత్యవతి దీర్ఘాయుష్కాలం ఈ భూమి మీద బ్రతకాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారికి దేవుడు దీర్ఘాయుష్ని అనుగ్రహిస్తాడట. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సత్యం ఇప్పుడు దైవజనుడు దేవుని సువార్త ప్రకటించటం విషయంలో, సంఘ కాపరి విషయంలో ఏమండి ఈ విధంగా దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దైవజనుడు దీర్ఘాయుష్కాలం బ్రతకాలి. ఎందుకు దైవజనుడు దీర్ఘాయుష్కాలం బ్రతకాలంటే ఆ విషయాన్ని
పౌలు భక్తుడు స్పష్టంగా తెలియచేశాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. నేను త్వరగా వెడలిపోయి క్రీస్తుతో ఉండాలి, అలా ఉంటే నాకు లాభం మేలు అంటూ, అయినా కూడా నేను బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి పౌలు భక్తుడంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే ప్రియులారా, 24వ వచనం, అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. పౌలు శరీరంతో ఈ భూమి మీద బ్రతికి ఉండటానికి ఎవరిని బట్టి అంటే సంఘాన్ని బట్టి అవసరమై ఉంది. వారిని సంపూర్ణతలోనికి నడిపించాలంటే పౌలు శరీరంతో బ్రతికి ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే, ఒక విశ్వాసి రక్షించబడాలి అంటే పౌలు భక్తుడు బ్రతికి ఉండాలి, శరీరముతో నిలిచి ఉండాలి, ఆయుష్కాలం కలిగి ఉండాలి. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలమని లేఖనం సెలవిచ్చినట్లు, దైవజనులు సత్యమే కాదు, నేనే కాదు, మరి ఇంకే దైవజనుడైనా ఏ దైవ సేవకురాలైనా వారు దీర్ఘాయుష్కాలం బ్రతకాలి. ఎందుకంటే వారి కోసం కాదు కానీ ప్రజల కొరకు, సంఘం కొరకు, ఆత్మల రక్షణ కొరకు దీర్ఘాయుష్కాలం వారు జీవించాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ లేఖనాన్ని మీకు అందిస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి దైవజనుడు దీర్ఘాయుష్కాలం బ్రతకాలని ప్రతి సంఘం, ప్రతి విశ్వాసి కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మల రక్షణ కొరకు. కావున ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకములు జరుపుకోవటానికి సత్యానికి, సత్యవతికి దీర్ఘాయుష్కాలం ఇచ్చి వారిని దేవుని పని కొరకు వాడుకోవాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయంలో ముద్రించి బలపరుచునుగాక. ఆమేన్. మంచిది. ఆ కేక్ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. కేక్ ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సత్యమును సత్యవతిని 21 సంవత్సరాలు కాచి కాపాడి మీ కృపలో భద్రపరచి 22వ సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించి ఆయుష్కాలాన్ని పొడిగించినందుకు స్తోత్రాలు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతగా ఈ కూటాన్ని బిడ్డలు ఏర్పాటు చేసుకొని ఉండగా, మీ వలనే ఈ బిడ్డలు పుట్టారు గనుక మీ నామములోని పుట్టినరోజు జరిగించుకుంటూ ఉండగా నిండారులుగా మీ బిడ్డలను దీవించి సంరక్షించి కాపాడండి. అలానే మధురమైన కేకును కట్ చేస్తూ ఉండగా మా ప్రభా, కేకు ఎంత తీయగా మధురంగా ఉంటుందో మీ బిడ్డల జీవితాలు కూడా అదే విధంగా మధురంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాకు తోడుగా ఉండి సత్యము సత్యవతి యొక్క పుట్టినరోజు వేడుకను
మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, 21 సంవత్సరాలు మీ కాపుదలలో బిడ్డలను భద్రపరిచారు. ఇక ముందుకును వారి ఆయుష్కాలం అంతటిని మీ కాపుదల అనుగ్రహించండి. 1 సంవత్సరం బిడ్డలకు మీరు దయా కిరీటంగా ఇచ్చారు అంటే ప్రభువా, ఈ సంవత్సరంలో బిడ్డలు ఇంకా ఆత్మీయతలో ఎదగటానికి అవకాశం ఇచ్చినట్టే కదా తండ్రి. బిడ్డల ఆత్మీయ జీవితంలో ఎదిగి వారు భక్తి జీవితంలో, పరిశుద్ధతలో, నీతిలో, విశ్వాసంలో, నిరీక్షణలో ఆయా సంపూర్ణులు కావటానికి సహాయం చేయండి. వారి కుటుంబాలను దీవించమని మా ప్రభువును మా రక్షకుడును త్వరగా రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చేరువచ్చిన మీకు నాకు మనందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు వేడుకను జరుపుకున్నటువంటి సత్యానికి, సత్యవతికి ఆయన కృప తోడుగా ఉంచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు.